దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగం ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు 19.95% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పుడు మరిన్ని వివరాలు చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 699 మంది అభ్యర్థులు అసెంబ్లీ బరిలో ఉన్నారు. వీరి కోసం కేంద్ర ఎన్నికల సంఘం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని స్థానాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఓటింగ్లో 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 30,000 మంది పోలీసులు, 220 కంపెనీల పారామిలిటరీ బలగాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో భాగంగా దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సతీమణి సుదేశ్ ధన్ఖడ్ తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. प्रजातंत्र का महत्व तब है जब हर व्यक्ति अपना मतदान विवेकपूर्ण तरीके से, स्वतंत्रता से और देश के लिए करे. इसी से प्रजातंत्र फलता है, फूलता है, विकसित होता है. కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్లో ఓటు వేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ఆయన సతీమణి తుగ్లక్ క్రిసెంట్లో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆయన సతీమణి లక్ష్మీపూరి కుటుంబ సభ్యులు ఆనంద్ నికేతన్లో ఓటు వేశారు. ये सिर्फ नॉर्मल इलेक्शन नहीं है, ये बहुत ही इसकी स्पेशल इंपॉर्टेंस है और मुझे पूरा विश्वास है कि आज लोग आएंगे, अपना वोटर टर्नआउट अच्छा होगा. मैं उनसे अपील भी करता हूं. దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె భాజపా ఎంపీ బాన్సురి స్వరాజ్ జన్పథ్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, కె కామరాజ్ లేన్లో ఓటు వేశారు. ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా తన సతీమణి సీమాతో కలిసి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాజ్నివాస్ మార్గ్లో, ముఖ్యమంత్రి ఆతిషి కాల్కాజీలో ఓటు వేశారు. मैंने दिल्ली की जनता से अपील की है कि वो बढ़ चढ़कर वोट करें और मैं यही चाहूंगा कि शाम को जब काउंटिंग का समय आए और जब कंप्लीट हो जाए वोटिंग, तो दिल्ली की जनता जो है देश में एक रिकॉर्ड कायम करे कि उन्होंने सबसे ज्यादा वोटिंग की है. मेरी दिल्ली की वोटर से ये अपील है, सच्चाई के लिए वोट दें, अच्छाई के लिए वोट दें, काम के लिए वोट दें. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూ మోతీబాగ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం రాజీవ్ కుమార్ మాట్లాడుతూ సమిష్టి కృషితోనే ఎన్నికల నిర్వహణ సుజావుగా సాగుతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. सारे पोलिंग ऑफिशियल्स का, सारी सिक्योरिटी फोर्सेस का, एमसीडी का, एनडीएमसी का, सबके लोग बहुत मेहनत से, बहुत शिद्दत से पिछले 1-2 महीने से लगे हुए हैं और सारे आरओज, सारे डिप्टी कमिश्नर्स और पुलिस सब मेहनत कर रहे हैं. तो कोई भी घर में छूटने ना पाए. आज सब लोग आके वोट जरूर करें. अगर आपके आसपास में कोई भी आपको दोस्त या फ्रेंड कोई भी दिखाई दे जिसकी उंगली पे इंक नहीं लगी है, तो प्लीज परसुएड देम टू गो टू द पोलिंग स्टेशंस एंड वोट. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో మరో 2 అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ రోజే ఉప ఎన్నిక జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్, తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఢిల్లీ అసెంబ్లీతో పాటు ఈ 2 స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 8న చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.